अस्सलाम वालेकुम नाज़रीन, हैटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। पटनचोरू में कांग्रेस के बीएलए कारकुनों की आगाही निशिस्त मुनक़िद। चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने बतौर मेहमान खुसूसी शरीक वोटर लिस्ट की खुसूसी नजरसानी SIR पर बीएलए कारकुनों को रहनुमाई। पटनचोरू के रामचंद्रापुरम में बालाजी गार्डन्स में कांग्रेस पार्टी की जानिब से BLA बूथ लेवल एजेंट्स के लिए एक आगाही इजलास मुनक़िद किया गया। इस प्रोग्राम में क़यादत कांग्रेस इंचार्ज काटा श्रीनिवास गौड़ ने की। इस इजलास में TJIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी और रियासती वजीर गड्डम विवेक वेंकट स्वामी मेहमान खुसूसी के तौर पर शरीक हुए और BLA कारकुनों को वोटर लिस्ट की खुसूसी जमा नजरसानी के बारे में अहम हिदायत दी। इस मौके पर निर्मला जग्गारेड्डी ने कहा कि जमहूरियत में वोट का हक सबसे अहम हक है। हर अहल शख्स का नाम वोटर लिस्ट में शामिल हो, इसके लिए BLA कारकुन पूरी जिम्मेदारी से काम करें। इन्होंने कहा कि नए वोटरों का इंदराज कराएं, वोटर लिस्ट में मौजूद गलतियों को दुरुस्त करवाएं, बूथ सतह पर कांग्रेस पार्टी को मजबूत बनाएं, हुकूमत के फलाही स्कीमों को आवाम तक पहुँचाएँ। आने वाले इंतखाबात में पार्टी की कामयाबी के लिए हर कारकुन एक सिपाही की तरह काम करें। इस तरबियती इजलास में माहिरीन और सीनियर रहनुमाओं ने BLA कारकुनों को वोटर लिस्ट की नजरसानी के तरीक़ेकार और ज़रूरी मालूमात भी फराहम की। इस प्रोग्राम में काटा श्रीनिवास गौड़, नीलम मधु, मुदिराज गाली, अनिल कुमार, TPCC जनरल सेक्रेटरी चिन्ना, ज़िला ख़वातीन कांग्रेस सदर सुधा, मार्केट कमेटी चेयरमैन शिवानंद, आत्मा कमेटी चेयरमैन श्रीनिवास, साबिक़ा GHMC कारपोरेटर पुष्पा नागेश लता, कांग्रेस रहनुमा, अवामी नुमाइंदे, BLA कारकुन और बड़ी तादाद में पार्टी के कारकुनान शरीक हुए। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెన్నెల గారికి మరి ఈ సవరణ అనేసరికి అందరు కూడా ఆలోచన పడుతున్నారు. ఆలోచన వద్దు, మనకున్న మూడు ఫామ్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈజీగా అవుతుంది. మీకు తెలుసు 6వ ఫామ్ ఏముంటుంది, 7వ ఫామ్లో ఏముంటుంది, 8వ ఫామ్లో ఏముంటుంది. అంతేగాని అడిగిన కొద్దీ మనకు డౌట్ వచ్చి మనం ఫస్ట్ తికమత కాకుండా సవరణ చేసే విధంగా ఉండండి. ప్రతి ఓటు కూడా విలువైంది. ముందుగా డౌట్ వచ్చినా మనకు కోఆర్డినేటర్స్ ఉన్నారు, లేకపోతే ఇన్ఛార్జ్ ఉన్నారు, మనకు బుక్కులు ఉన్నాయి. దాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకొని మరి ఓటును పోకుండా చూడాలి. మన ఊర్లోనే మన టౌన్లోనే ఆ ఓటు ఎట్లా ఉంటుంది, ఏమి చేసే ఏ ఫామ్ నింపితే ఆ ఓటు ఉంటుంది అనేది మనం పకడ్బందీగా ఆలోచన చేసి చేయాల్సిన పని. సరే అంటే మన పోతే ఓనిలే మనకు అర్థమవుతలేదు అని వదిలిపెట్టకండి. BLAలో చాలా కీలకమైన పని ఉంటుంది కాబట్టి మీరు ఓపికగా ఉండి ఏ ఓటును కూడా వేరే జిల్లాకు కానీ వేరే ఊరికి కానీ పోకుండా చూసే బాధ్యత మీది. ఓట్లు ఎక్కువ ఉంటేనే మనం పరంగా మరి రాజకీయంగా మనకు మేలు జరుగుతుంది. మరి BLOలు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఒక్కోసారి చేస్తున్నారు, మామూలుగా తెలుస్తుంది. కాబట్టి BLA2 గట్టిగా ఉండి ఈ ఓటు ఇక్కడనే చేపిద్దాం, ఏ విధంగా చేపిద్దాం అనేది మీరు చెప్పి మరి చేయించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, లిస్టు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి మేము తర్వాత ఎంట్రీ చేస్తాంలే, మాకు అది తెలుసు అని తప్పించుకుని పోతుంది. అది కాదు మన బాధ్యత. ఆ ఓటు ఎంట్రీ అయ్యే వరకు మనం బాధ్యత తీసుకొని మరి ఆ ఓటు వచ్చే వరకు మీరు కష్టపడాల్సింది. మరి ఈ విషయం మీరందరూ కూడా గ్రహించి ఎవరు ఓటు వాళ్ళు కాపాడుకోండి అని చెప్పండి ప్రజలకి. మనమే ఉండి చేస్తామని కాదు. ఇప్పుడు ఈ ఫామ్ నింపకపోతే మీ ఓటు రాదు. ఓటు లేకపోతే ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని అడగరు. ఇప్పుడు వచ్చే ఆంతాలు కూడా పోతుంది ఓట్లప్పుడు. అవును కదా, ఇప్పుడు వచ్చేది కూడా
ఆలోచన చేసుకోండి. మరి మీకు మరి మేముండి మీకు ఏ విధంగా సహాయం చేయాలో మేము చేస్తాము, కానీ ఫామ్ మాత్రం నింపండి. మీకు అర్థం కాకపోతే మేమే నింపుతాం. మేము అడిగిన మీరు ఇవ్వండి. ఆధార్ కార్డు అడుగుతారా, లైసెన్స్ అడుగుతారా, ఏది అడుగుతుంది ఇవ్వండి. మరి 2002 ఓటర్ లిస్టు మ్యాపింగ్ లిస్ట్ ఉంది కాబట్టి ఈజీగా మనం చేసే చర్య మనకు ఇబ్బంది ఉండదు. దయచేసి మీరు కొంచెంగా ఓపికగా ఉండి ఈ 10 రోజులు ఇంకా 20 రోజులు మనకు 20 రోజులు ఉంది. 25 రోజులు కూడా వేరే పని పెట్టకుండా అట్లాగే 10 బూత్లకు ఒక సూపర్వైజర్ కూడా పెట్టడం జరిగింది. ఆ సూపర్వైజర్ సహాయం కూడా తీసుకోండి. అందరు కూడా సూపర్వైజర్ అందుబాటులో ఉండి మరి బూత్ లెవెల్లో ఉన్న బిఎల్ఓ టూల్కి సహకరించి ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.